ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మన కవిత గారు ఉన్నారు. కవిత గారు చెప్పండి, మనం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మొన్న జూబ్లీ హిల్స్ గెలిచారు, తర్వాత ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు, అన్నపూర్ణ క్యాంటీన్ కాస్త ఇందిరమ్మ క్యాంటీన్ అయ్యింది. సో ఏ విధంగా చూసుకోవచ్చు మేడం రానున్నదంతా? రేపు కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, ఖైరతాబాద్ ఎలక్షన్స్ రానున్నదంతా కాంగ్రెసే అనుకోవచ్చా, బీఆర్ఎస్ ఏమన్నా అవకాశం ఇస్తారు? మీకు ఒక విషయం చెప్పాలి, పని చేయనోడు పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు, పని చేసినోడు పని చేసుకుంటూనే పోతారు. అవునా బ్రదర్? బీఆర్ఎస్ పార్టీ మేము చేసిన పనులని ఎక్కడ అంటే పబ్లిసిటీ చేసుకోకుండా మేము ఎక్కడ చాప కింద నెల మన పనులు చేసుకుండే. ఎస్టీపీస్ విషయంలో తీసుకోండి, ఓపెన్ జిమ్ తీసుకోండి, గ్రేవ్ యార్డ్స్ తీసుకోండి. నిజంగా ఈ రోజు మీకు చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా ఫెనెక్స్ కంపెనీ నుంచి గ్రేవ్ యార్డ్స్ దగ్గర నుంచి ఫ్రీ వాటర్ సప్లై, హెయిర్ సెలూన్స్ లో హెయిర్ కటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగినాయి. బ్రదర్ ఆ విషయం మీకు కూడా తెలుసు, నిజమేనా? 24 గంటలు కరెంటు కూడా అయిపోయి వాటర్ సప్లై దగ్గర నుంచి ఇవన్నీ మేము చేసుకొచ్చినాం. ఏ రోజైనా మేము చేసినాం ఒక్క పని చేసేసి చీర అంటున్నారు బ్రదర్. ఒకటే చెప్తున్నా, ఎలక్షన్స్ వచ్చిన కూడా చీరలు వస్తున్నారు. ఆ ఎలక్షన్స్ లేకపోతే ఆ చీరలు కూడా ఇచ్చేటైనా కదా. ఏం పోయిన సంవత్సరం ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి? పోయిన సంవత్సరం ఆయన సీఎం కాదా? మరి అప్పుడు ఎందుకో చీరలు వంచలేదు. ఇప్పుడే ఏం చీరలు తమ్ముడు? ఏం కంచి నుంచి తీసుకొచ్చిండు అంటానా పట్టు చీరలు ఏమన్నా? ఓడే చెప్తున్నారు, చీర ఎంగన కోటీశ్వర్లు అంటారు కదా. మరి ఆ కోటీశ్వర్లు ఎవరో మీరు ఆ చీర ఇచ్చిన వాళ్ళని పోయి మీరే నా దగ్గర ఎట్లా ఇంటర్వ్యూ చేస్తే అక్కడ పోయి కూడా తీసుకోండి బ్రదర్. బట్ ఒకటే చెప్తున్నా, రేపు జిహెచ్ఎంసీ ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ కౌన్సిల్ మీటింగ్ కాబట్టి రేపు మా డెవలప్మెంట్స్ విషయం మీద డిస్కస్ చేయమని గదే మాట్లాడతాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఏ విధంగా ఉండబోతుంది మేడం? అంటే లాస్ట్ టైం ఏముంది తమ్ముడు, ఎప్పుడున్న రొటీన్ వర్క్ రొటీన్ వస్తాయి కదా తమ్ముడు. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మీరు ఒక కార్పొరేటర్, నేను కార్పొరేటర్ గా మన్నే గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. సో మన్నే గౌతమ్ రెడ్డి గారికి రావాలని ఆశిస్తా ఉన్నారు.